టీమిండియా భారీ విజయంతో ఆరంభించిన సిరీస్ ఇది. కానీ ఇప్పుడు 1-2తో వెనకబడి ఉంది మన జట్టు. అడిలైడ్లో ఘోర పరాజయం తర్వాత బ్రిస్బేన్లో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో వర్షం, లోవర్ ఆర్డర్లో గట్టెక్కేశారు. మెల్బోర్న్లో డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్లో చేజేతులో ఓడారు. ఇప్పుడిక సిరీస్పై ఆశలు నిలవాలంటే పట్టుదలతో పోరాడాల్సిన మ్యాచ్ను పేలవంగా ఆరంభించి భారత్ ప్రధాన బ్యాటర్లందరూ ఎప్పటిలాగానే పెవిలియన్కు క్యూ కట్టేయగా కేవలం 185 పరుగులకే చాప చుట్టేసింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో షాక్ తిన్న అభిమానులకు బ్యాటర్ల వైఫల్యం మరింత నిరాశలోకి నెట్టింది. ఇక ఆశలన్నీ తాత్కాలికంగా కెప్టెన్ బుమ్రా బౌలింగ్ మెరుపుల మీదే. తొలి రోజు ఉన్న కాస్త సమయంలో అతను ఓ వికెట్ తీయడం శుభసూచకం. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు తీరు మారట్లేదు. ప్రధాన ఆటగాళ్లు మరోసారి బ్యాట్లెత్తేయడంతో చివరి టెస్టును టీమిండియా పేలవంగా ఆరంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ పేసర్లు బౌలింగ్ స్టార్క్, కమిన్స్ దాటికి 72.2 ఓవర్లోనే 185 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 40, జడేజా 26, బుమ్రా 22 పోరాడుకుంటే భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసేది కాదు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్కు ఆఖర్లో బుమ్రా ఒక వికెట్ తీసి షాకిచ్చాడు. తొలి సెషన్లో 25 ఓవర్లాడి భారత్ చేసిన పరుగులు 57, రన్ రేట్ 2.28 మాత్రమే. రెండో సెషన్స్లో కూడా 25 ఓవర్లు పడగా చేసిన పరుగులు 50, రన్ రేట్ కేవలం 2. దీన్ని బట్టి సిడ్నీలో తొలి రోజు భారత్ ఎంతగా తడబడిందో అర్థం చేసుకోవచ్చు. పచ్చిక పిచ్చిపై టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. సాంప్రదాయంగా బ్యాటింగ్కు అనుకూలించే సిడ్నీ పిచ్పై శుక్రవారం మాత్రం బ్యాటింగ్ అంత తేలిగ్గా కనిపించలేదు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ పిచ్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. అతను నిలకడగా వికెట్లు తీస్తూ సాగాడు. స్టార్క్, కమిన్స్ సైతం సమయోచితంగా వికెట్లు పడగొట్టాడు. అయితే ఓవర్లలో స్టార్క్, రాహుల్ 4 వికెట్లు తీసి తొలి దెబ్బ కొట్టాడు. కాసేపటికే భారత్ ఇంకో షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న యశస్వి 10ని ఓ కష్టమైన బంతితో పెవిలియన్కు పంపించేశాడు. ఈ స్థితిలో తొలి బంతికే అవుట్ అయ్యి ప్రమాదాన్ని తప్పించుకున్న కోహ్లీ తర్వాత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. షాట్లకే ప్రయత్నించలేదు. మరో ఎండ్లో శుభ్మన్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ లైన్ బౌలింగ్లో గ్రీజు వదిలి వచ్చి డిఫెన్స్ ఆడబోయిన అతను స్లిప్లో దొరికిపోయాడు. లంచ్ తర్వాత కోహ్లీ సైతం ఏకాగ్రత కోల్పోయి ఎప్పట్లాగానే స్లిప్లో దొరికిపోవడంతో భారత్ 77/4లో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో పంత్, జడేజా ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. 4వ టెస్టులో బాధ్యతారాహిత్యపు షాట్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఈసారి మాత్రం షాట్లను నియంత్రించుకొని జాగ్రత్తగా ఆడాడు. వెబ్స్టన్ బౌలింగ్లో క్రీజు వదిలి బయటకు వచ్చి కొట్టిన 6 మినహాయిస్తే అతని ఇన్నింగ్స్ నియంత్రణలో సాగింది. 124లో భారత్ పుంజుకున్నట్లే కనిపించింది. కానీ టీ విరామం తర్వాత బొలాండ్ బౌలింగ్లో పంచ్ అవుట్ అయిపోయాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో నితీష్ 0 ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయిపోయాడు. సుందర్ 14తో కలిసి జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ జడ్డూను అవుట్ చేసిన కమిన్స్ మళ్ళీ గేట్లెత్తేశాడు. చకచక వికెట్లు పడ్డాయి. ఆఖర్లో బుమ్రా కొన్ని షాట్లు ఆడడంతో కొంచెం స్కోర్ పెరిగింది. అతను అవుట్ చేసిన కమిన్స్ ఇన్నింగ్స్కు తెరదించాడు. అయితే భారత్ తొలి ఇన్నింగ్స్లో 185కి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 181కే కుప్పకూలిపోయింది. అయితే చివరగా ప్రస్తుతం స్కోరు భారత్ 48/2. దీన్ని బట్టి చూస్తే ఇండియా మళ్ళా పుంజుకొని ఆడే పరిస్థితులు కనబడుతున్నట్లు ప్రస్తుతం ఉన్న స్కోరు కనబడుతుంది.